అలాగే నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశి పునర్వసు నాలుగో పాదం, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాలకి ఈ ఈ యొక్క నక్షత్రాలు కర్కాటక రాశిలో ఉంటాయి. అలాగే ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి కూడా గురుడు మే 15 నుండి కూడా వ్యయస్థానమైనటువంటి మిథున రాశి యందు సంచారం చేస్తూ ఉంటారు రజనమూర్తిగా. శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానం రజనమూర్తిగాను, అలాగే ఆహ్, రాహుకేతువులు మే 18 నుండి కూడా అష్టమ, ద్వితీయ స్థానం నందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే వీరికి అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు. అలాగే కొత్త ఉద్యోగం, ఆన్‌లైన్ వ్యాపారాల వాళ్ళకి మేలు. విద్యార్థులు సవాళ్ళని అధిగమిస్తారు. అందరి మన్ననలు దృఢపడి బలపడతాయి. ఈ రాశి వారికి షష్ఠ భాగ్యాధిపతైన గురుడు వ్యయస్థానంలో సంచారం వలన గ్రహమున గృహమున శుభాలు అన్నీ కూడా చేరుతాయి. మన గృహంలో ఏదైతే కనుక శుభకార్యాలు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి జరుగుతాయన్నమాట. అలాగే తీర్థయాత్రలకి ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఈ సంవత్సరం చూసుకోవాలి. ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది. అలాగే మరియు ఆనందమయమైనటువంటి జీవనం అనుభవిస్తారు. అలాగే వీరు విద్య, ధనం, సంతానం, వైవాహిక జీవితం, వ్యాపారం, అదృష్టం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కలిసొస్తాయి. డిసెంబర్‌లో చలికి తట్టుకోలేకపోవడం వలన వీరికి కొద్దిగా ఈ యొక్క శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈ యొక్క ఆహ్, వ్యాపారులకి రాని బాకీలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వసూలయ్యి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ యొక్క రాశి గల వ్యాపారస్తులకి కలుగుతాయి. అలాగే ఆ తర్వాత సమయం రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం విజయం కలుగుతుంది. అలాగే ఈ రాశి జాతకుడికి రాహు సంచారం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అష్టమ రాహువు ఆరోగ్య సమస్యను ఇస్తాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్య విషయంలో మరి జాగ్రత్త అవసరం. అలాగే ఈ రాశివారు శనివారం నాడు అదృష్ట సంఖ్య వీళ్ళకి 2. ఈ రాశివారు శనివారం నాడు చక్కగా కూడా శని త్రయోదశి వచ్చినప్పుడు అభిషేకాదులు, అలాగే దుర్గామాత పూజ చేసినట్లయితే వీరికి చక్కగా కూడా ఆ దోషాలన్నీ కూడా పోయి ఈ రాశివారు చక్కగా సుఖంగా ఉంటారు.